ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పోరాటం చేసే విద్యార్థి సంఘం మన బీఆర్ఎస్వి. అది విద్యార్థుల సమస్యలే కాదు, యువత సమస్యలైనా సాంస్కృతిక పరంగా తెలంగాణ మీద ఎవడు దాడి చేసినా ముందుండి కొట్లాడే సంస్థ మన బీఆర్ఎస్వి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గడ్డ నుంచి పోయిన బక్క నరసింహులు అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడతాడు. అసలు తెలంగాణ డిక్షనరీనే లేదంటాడు. పిచ్చి బెదవలు మాట్లాడతారు. తెలంగాణ డిక్షనరీ లేకపోతే మీ నాయకుడు ఆంధ్రప్రదేశ్కు ఎందుకు పారిపోతాడు, అక్కడ ముఖ్యమంత్రి ఎందుకు ఉంటాడో విషయాన్ని ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు వీళ్ళు కనిపిస్తలేదని చెప్పి ఇవాళ మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతున్నా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు మాట్లాడకపోతే మన బీఆర్ఎస్వి పోరాటం చేసిన విద్యార్థుల పక్షాన బనకజల్ల ప్రాజెక్టు పేరు మీద మన తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్కు తరలించకపోవాలని చూస్తే కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో వారి సూచన మేరకు కాలేజీలలో మనం పోరాటాలు నిర్వహించినాం, విద్యార్థులకు చైతన్యం చేసినాం. మన నీళ్లు మనకు పోతాయి, తెలంగాణ బనకజల్ల నీళ్ల ద్వారా మన తెలంగాణ నీటి వినియోగం ఆంధ్రప్రదేశ్కి పోతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సంస్థ మన బీఆర్ఎస్వి. ఫీజుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం, ఉద్యోగాల కోసం కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదా లోపల ఎన్నో మీటింగ్లలో మాట్లాడి యువతను విద్యార్థులందరినీ రెచ్చగొట్టిండు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి, కేసీఆర్ గారు కావాలని చెప్పి అమలు చేస్తలేడు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఖాళీలు అని చెప్పి గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసి వాళ్ళ మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసారు. 2% ఓటుతో మనం అధికారం కోల్పోయినాం. విద్యార్థులు యువతలందరూ నమ్మారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తారని నమ్మారు. ఫస్ట్ క్యాబినెట్లోనే 20,000 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి నువ్వు చేసిండా? ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 16,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదు సొంతగా. గతంలో కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు భర్తీ చేసిన ఉద్యోగాలు తప్ప వీళ్ళు ఇచ్చిన ఏం లేదు. ఇవాళ కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టినాం, మెడికల్ కాలేజీలు కూడా రిక్రూట్మెంట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తలేదు. ఎంతసేపు కేసీఆర్ గారి ఆనవాళ్ళు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను అన్నీ ప్రజలకు కనిపించకుండా చేరిన కుట్ర ఇవాళ ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది తప్ప ఇవాళ ప్రభుత్వంలో విద్యార్థుల కోసం పేద వర్గాల కోసం పనిచేసే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టుగా మనకు ఎక్కడ కనిపిస్తలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పేద వర్గాలకు గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశాలు కల్పిస్తే ఆ రోజు ఎమ్మెల్యేల దగ్గర క్యూలు కట్టేది, ఆఫీసుల చుట్టూ తిరిగేది. మాకు గురుకులలో ఒక సీట్ ఇప్పించండి, మేము ప్రైవేటు పాఠశాల లోపల ప్రైవేటు కాలేజీలో మా పిల్లలను చదివించలేకపోతున్నామని చెప్పి ఆ రోజు గురుకుల పాఠశాలలో చదివే సీట్ల కోసం పోటీ ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలో జైన్ కావాలంటేనే ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ భయపడుతూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు, మొత్తం నిర్వీర్యం చేశారు. ఇవాళ గురుకులలో చదువుకుందామంటే ఆ కాంట్రాక్టర్లకు ఎవరైతే వస్తువులు సప్లై చేస్తారో బియ్యం కానీ మిగతా వస్తువులు ఎవరైతే వంట సామాగ్రి సప్లై చేస్తారో వాళ్ళ కాంట్రాక్టర్ల బిల్లు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు నాసిరకం భోజనం పెట్టడం వల్ల వందలాది మంది విద్యార్థులు వాళ్ళ అస్వస్థకు గురై వాళ్ళ ఆసుపత్రిలో పాలైతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ మంత్రి కూడా వాళ్ళను పరామర్శించిన పాపాలు పోలేదు. ఇవాళ గురుకుల లోపల పాములు తిరిగి విద్యార్థులకు కాటు వేసినా కూడా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా ఇవాళ పరామర్శిస్తారు. ఎందుకంటే గురుకులాలను మొత్తం నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఇవాళ గురుకుల పాఠశాల లోపల ఇవాళ అడ్మిషన్లు ఇవాళ పడిపోతున్నాయి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి మంచి టీచర్లు ఉన్నప్పుడు కూడా ఇవాళ చదవాలంటేనే ఇవాళ విద్యార్థులు ఇవాళ చదవలేకపోతున్నారంటే ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల పట్ల ఎంత వివక్ష చూపుతున్నారో ఇవాళ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పట్ల మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఎవరికి పెండింగ్ లేకుండా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు మాత్రమే టైంకు రియంబర్స్మెంట్ పడే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకు సపరేటు, డిగ్రీ వాళ్ళకు సపరేటు, బీటెక్ వాళ్ళకు సపరేటు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పెండింగ్ లేకుండా ఆ రోజు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. ఇవాళ కేసీఆర్ గారు మంచిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసింది కాబట్టి దాని వ్యతిరేకంగా నేను నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 7 తీసుకొచ్చి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మేము విద్యార్థుల ఖాతాలను వేస్తాం, మేము కాలేజీ అకౌంట్లో వేయమని చెప్పడం వల్ల ఇవాళ పేద వర్గాలు డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా
కాలేజీలో జాయిన్ చేసుకోలేని పరిస్థితి. ఫస్ట్ మీరు డబ్బులు కడితేనే మీరు కాలేజీలో జాయిన్ కావాలి, లేకపోతే మీకు అడ్మిషన్ ఏమని చెప్పి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలో అదే పరిస్థితి కనిపిస్తుంది, డిగ్రీ కాలేజీలలో అదే కనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా ఇవాళ విద్యార్థులు ఫస్ట్ వే జాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి దీనికోసం జీవో నెంబర్ 7 కోసం కూడా బీఆర్ఎస్పీ పోరాటం చేసింది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మునుపు ఏ విధంగా అయితే ఫీజు రింబర్స్మెంట్ పథకం ఉండేనో అదే విధంగా అదే పథకాన్ని ఆస్తిగా అమలు చేయాలని చెప్పి పెండింగ్ బకాయిలు విడుదల చేసే వారు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి మిత్రుడు సైదులు గారికి రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది, బీఆర్ఎస్లో మంచి పొజిషన్ ఇస్తాం, అదేవిధంగా వారితో పాటు వచ్చిన అందరికీ కూడా మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ నల్లగొండ జిల్లాలో కానీ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సముచితమైన స్థానం ఇచ్చి రాబోయే రోజులలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రతి ఒక్క విద్యార్థి నాయకుని కూడా భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడే జాయిన్ అయిన మన మిత్రుడు సైదుల్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో నా జాయినింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చినటువంటి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు జయేశ్వరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు చిరకుసోదరి గారికి, ప్రసన్నరావు గారికి, మల్లికార్జున గారికి, నరేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గిల్లి శ్రీనివాస్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాల్ గారికి, తొట్ల సామన్న గారికి, వేదిక మీద ఉన్న టీఆర్ఎస్వి రాష్ట్ర బృందానికి, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ బృందానికి, వేదిక మీద ఉన్న నాతో పాటు విద్యార్థి మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో అసలు బసిన అమరవీరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి నా నియోజకవర్గం నకరికల్ నియోజకవర్గం లోకల్ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం పట్ల విశ్వసనీయతతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తదనంతరం నేను తిరిగి ఇష్టపూర్తనే పోలేదు పార్టీకి, ఇష్టం లేకుండా పోయినా తిరిగి మళ్ళీ సొంత పాటు రావాలని జయశేఖరన్న గారిని కలవడం కాబట్టి, తమ్ముడు నేనున్నా నీకు అన్ని విధాలు ఉండని నాకు భరోసా ఇచ్చి ఈరోజు పార్టీ జనానికి వారు కూడా పేరు పేరున పథక ధనం తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి ఒక 2 అంశాలతో నేను బలంగా జాయిన్ అయిన మిత్రులారా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంగా వచ్చి తెలంగాణ ప్రజల్ని గోసపెడతా ఉన్నది. రైతులకు రైతు బంధు లేదు, పండిన పంటకు యూరియా బస్తా లేవు, పండిన పంటకు గిట్టుబాటు ధరలు ఇంతవరకు కాంటాలు పెట్టలేదు, విద్యా వ్యవస్థ నిర్వహణ చేసిర్రు, అదేవిధంగా స్కాలర్షిప్ ఇంతవరకు విడుదల చేయలేదు, ఎన్నికల మేనిఫెస్టో ఏదో విడుదల 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ కానీ కావచ్చు ఇంతవరకు విడుదల చేయలేదు.